హాయ్ నేను సతీష్. ఈ మూడవ వారం ఈవినింగ్ ఓటింగ్ చూసుకుంటే ఎట్లా ఉందంటే కేవలం 15 రోజుల్లో ఎంత పాజిటివిటీ తెచ్చుకోవచ్చు, అదే 15 రోజుల్లో ఎంత నెగిటివిటీ తెచ్చుకోవచ్చు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీజన్ 3 కంటెస్టెంట్స్ విషయంలో జరుగుతున్న లైవ్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అగ్ని పరీక్ష జరిగిన 15 రోజుల్లో కొంతమంది కంటెస్టెంట్స్ కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ వీళ్ళు హౌస్లోకి వెళ్తే బాగుంటుంది, కంటెంట్ వస్తుంది, బాగా గేమ్ బాగుంటుందని నా రివ్యూలో కూడా చెప్పా. ఎగ్జాక్ట్గా మనం ఎవరైతే వీళ్ళు వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళే వచ్చారు. ఇప్పుడు హౌస్లోకి వచ్చిన 15 రోజుల్లో ఆడియన్స్లో మెజారిటీ ఆడియన్స్లో బాబోయ్ భరించడం వెళ్ళిపోతేనే బెటర్ అనే ఫీలింగ్ వచ్చేసింది. చూసారా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరు కావచ్చు, మెయిన్ టాస్కుల్లో ఆడటం, వాడటం, గెలవడం పక్కన పెడితే మిగతా అనేక సందర్భాల్లో ఇప్పుడు కాన్సెప్ట్ నడుస్తూ ఉంది, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని. అక్కడ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్స్లో ఆ రూల్స్ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఇంత విపరీతమైన నెగిటివిటీ అయితే వచ్చేసింది. సరే, ఇక ఓవరాల్కి వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, అసలు ఉంటే ఎవరు వెళ్తారు, అసలు ఎలా ఉంటుంది, ఓటింగ్లో ట్విస్ట్లు ఏంటి, నిజంగా చాలా ట్విస్టులు ఇవి. అసలు ఈ సీజన్ గమనిస్తే ఈ మూడో వారం ఓటింగ్తో కూడా చూస్తే నేను గత ఓటీటీ కలుపుకొని మొత్తం ఇది 9 రెగ్యులర్ బిగ్ బాస్లు ఎన్ని చూస్తానే కదా, ఎన్నడూ లేని ఒక విచిత్రమైన ఒక జంబలక్కడ పంబలాంటి ట్రెండింగ్ అయితే ఈసారి నడుస్తూ ఉంది. ఈ 3 వారాలు కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఎట్లా ఉంది, రాము రాధుడైతే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. ఒక 29 నుంచి 30% వచ్చి ప్రస్తుతానికి ఉంది. ఆ కుర్రాడు కన్నింగ్ కాకపోయినా కన్ఫ్యూజ్ ఉన్నా సరే ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఈజీగా అర్థమైతే ఉంది. ప్రియ ఇప్పుడు ఆల్రెడీ అదే పనిలో ఉంది. విషం కక్కేదానికి అన్నట్టుగా ఏం పేరు భరణి మీదకి ఎలా ఉసుగొల్పాలి, ఎలా రెచ్చగొట్టాలి, ఎలా పంపించాలి, ఆల్రెడీ ఆ బ్రెయిన్ వాష్ కార్యక్రమాన్ని వాళ్ళు రీతు చౌదరి అట్టగే ఈ తనూజ మీద ప్రయోగించింది. ఇతని మీద కూడా నెక్స్ట్ ఆప్షన్లు ఇతని మీద నువ్వు అడగాలి కదా, నువ్వెందుకు నామినేట్ అయ్యావు, నువ్వు సెల్ఫ్ నామినేట్ అవ్వాల్సిన పని ఏంటి, అట్లా చెబుతూ ఉంటే ఆ కుర్రాడు అవును అది ఇదని లెక్క అడ్డుగాకి ఇటుగాకి చెప్పలేక ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లేకపోవడం, కొంత కన్ఫ్యూజ్కి అయితే గురైపోతూ ఉన్నాడు. అటు స్టాండా ఇటు స్టాండా ఓన్ స్టాండ్ లేకుండా. ఎనీవే పర్వాలేదు, ప్రస్తుతానికి అయితే మంచి ఓటింగ్ ఉంది. ఆయన ఫోక్ సాంగ్స్ సింగర్గా ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ కనుక ఇట్లా ఉంది. ఇక తర్వాత ఫ్లోరా షైని సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ అమ్మాయికి ఒక 28% ఇట్లా జరుగుతూ ఉంది. అయితే హౌస్లో ఆడియన్స్లో కూడా ఈమె గురించి సేమ్ టాక్, ఒక స్టాట్యూలకు అలా ఉంటుంది. ఎస్ సార్, ప్రెజెంట్ సార్, ఇంతకు తప్ప ఇంకెందుకు ఉంది అని మాదిరిగా ఆటల్లో పాటల్లో. మొన్న సంజన వల్ల ఏదో ఆ ఫస్ట్ వీక్ ఆ సంజన వల్లే మొన్న కూడా ఆ డాల్స్ టాస్కులు కూడా ఆవిడ వల్ల కొద్దిగా యాక్టివేట్ అయింది తప్ప నో యూజ్. ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఒక నామినేషన్లో పాయింట్లు కానీ ఈవిడ ఉండడం వల్ల చాలామంది సేఫ్ ప్లేయర్స్ కూడా మిగతా వాళ్ళతో కంటే ఈవిడితో ఏదో చెప్పేస్తే అప్పటి నుంచి కూడా పెద్దగా చెప్పుకోలేదు. మనకి మా అమ్మ అనుకుని చేతులు దులిపి వచ్చిన నామినేషన్లో అంత సేఫ్ గేమ్ ఆడుకునేదానికి ఈవిడ ఒక అస్త్రంగా పనికి వస్తుంది ఇంకా. సో మొత్తానికి ఉపయోగం లేకపోయా. మరి ఎట్లా ఇంత ఓటింగ్ జరిగిపోతుందంటే నామినేషన్లోకి రాని వాళ్ళు ఫాలోవర్స్ అంతా కలిపి మిగతా ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత కొద్దీ ఆ ఓట్లేవో ఈ అమ్మాయికి వేసినా వాళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడు నోరేసుకుని విరుచుకు పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి లేకపోతే అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకొని ఇట్లా కాదు. వాళ్ళతో పోల్చుకుంటే ఒక సీనియర్ యాక్ట్రెస్ అయినా కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఓవర్ యాక్షన్ కానీ లేదు. ఏదో నక్కబుట్టు 4 వారాలు కాకపోయినంత గాలివాన్ని నేను ఎప్పుడు ఎరగలేదనిందంట. అట్లా మిగతా వాళ్ళందరూ మెడిసి పడిపోతూ ఉంటే మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వచ్చేసాం, మేము ఆల్రెడీ ఆడియన్స్ని మెప్పించేసి వచ్చేసాం, మా ఆట చూడలేదా, మేము తోపు తురుంకని అనుకున్నా సరే ఈ అమ్మాయి డౌన్ టు ఎర్త్ అన్నట్టే ఉంది. అనేక వెబ్ సిరీస్ మొత్తం ప్యాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు. అది ఉంటూ మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మాట్లాడకపోయినా ఎలా మాట్లాడకపోయినా మంచి అవుతుంది. ఆ మాట ఏదో హార్ష్గా అనేకంటే మాట్లాడకుండా ఉండడమే నయం అనిపించింది. అందుకే అది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి లేకపోతే తనూజ, భరణి వీళ్ళు రాకపోవడం వల్ల వీళ్ళకి ఓట్లు షేర్ అవుతాయి. సో గత 3 వారాల్లో కూడా టాప్లో ఉన్న ఇద్దరికే ఒక 70-75% ఓటింగ్ జరిగిపోతూ ఉంటే ఇప్పుడు తనూజ భరణి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే భరణి సుమన్ వచ్చేటప్పుడు కావచ్చు, ఇట్లా వీళ్ళు ఇమాన్యుయల్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కావచ్చు, టాప్ 2 లేదా టాప్ 3 అయినా 75-80% ఓటింగ్ 70 నుంచి 80% తీసుకుంటే మిగతా అందరూ కూడా ఆ 25-30%తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. ఒక 5%, 6% అటు ఇటుగా డిఫరెన్స్ అయితే 4 to 6 ఆ మధ్యలోనే 1-2 అట్లా అయిపోతూ ఉంది. అంటే అంత డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఇక థర్డ్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ ఉన్నాడు. కామనర్స్ అందరిలోకి కోస్తో ఓటు పడుతుంది ఎవరికంటే ఈయనకే. ప్రస్తుతానికైతే ఒక 11% ఉంది. అయితే ఉన్న వాళ్ళలో కూడా కామనర్స్లో ఇతనే అగ్రెసివ్, ఒక సాఫ్ట్ కంటెంట్ అనేది లేదు, ఇతను జీరో. ఒక ప్రసన్న వదనం అనేది చూడటమే గగనం, కష్టం, చాలా కష్టం. అట్లా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మార్నింగ్ ప్రోమో వచ్చింది,
ఆ ప్రోమోలో చూశారు కదా, ఇమాన్యుయల్ మంచిగా కామెడీ చేస్తూ ఉంటే, అరే కెప్టెన్ నువ్వు ఏమి కెప్టెన్, ఏమి నీకు కెప్టెన్, నువ్వు మాకు కెప్టెన్ అర్థం కావట్లేదు, నీకోసం మనోడు ఏమైనా చేస్తాడు ఇవన్నీ చెప్పేటప్పుడు బామ్మర్ది మంచోడు లేమ, నీకు మంచిగా చేస్తాడు ఇవన్నీ ఫన్నీగా ఉంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. అందరూ అన్ని గొడవలన్నీ పంచాయతీలను పక్కన పెట్టి నేను నామినేషన్ల కోసం అంత కొట్లాడినా సరే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ మాస్క్ మీద మాత్రం ఒక రోబోలాగా, దారి తెప్పిన గొర్రెపిల్లలాగా అసలు నాకు సంబంధమే లేదు అని మాదిరిగా కనీసం ఒక స్మైల్ కూడా ఉండదు. సో మరి పోనీ ఏమైనా ఇతనికి సింపతి వర్కౌట్ అవుతుందంటే సింపతి వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇతడే ముందు అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోతున్నాడు నామినేషన్లు అప్పుడు కావచ్చు, ఏదైనా సందర్భంలో. అయినా సరే ఒక 11% ఓటింగ్ వస్తుందంటే గ్రేట్ అనేది చెప్పాలి. మరి మీలో ఇప్పుడు మన వీడియోలు చూసే వాళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీరు కూడా ఇతనికి ఎవరికైనా ఓటు వేస్తే మెసేజ్ పెట్టండి. అట్లాగే పోనీ మిగతా ఎవరికైనా ఈ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైతే వేస్తున్నారో అది కూడా పెట్టండి. లేదా ఫ్లోరాకి మీరు ఎంతమంది షేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా పెట్టండి, మెసేజ్ అయితే పెట్టండి. ఇక 4th ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇక ఇంకో 10% ఉంది. ప్రియా కంటే బెటర్ అనే ఫీలింగ్ వచ్చేసింది ఇతడి విషయంలో. కానీ ఆ హౌస్లో అడుగుపెట్టేటప్పుడు చాలా పాజిటివ్ వైపుతో వచ్చాడు. ఈ సోల్జర్ కేటగిరీ నుంచి రాలేదు కనుక ఫస్ట్ టైం కనుక ఎప్పుడు యాంకర్స్, యాక్టర్స్, ఆర్జేలు, విజేలు ఇట్లా చూసాం కదా అనుకొని వచ్చింది. సోల్జర్ కేటగిరీ నుంచి ఆ రెస్పెక్ట్, ఆ ప్రొఫెషన్ మీద కావచ్చు వచ్చింది. కానీ ఇతను ప్రూవ్ చేసుకోలేకపోయి. నేను అదే విషయం వాళ్ళందరూ చెప్పారు కదా, తన ఫ్రెండ్ రీతు చౌదరి కూడా అదే మాట చెబుతూ ఉంది నైట్ లైవ్లో చూసుకుంటే. కళ్యాణ్ అంటే ఇది అంటే మాకు ఒక్కటి లేదు అని. ఆ వాస్తవం అది. ఇప్పుడు తనూజ్ అంటే సాఫ్ట్గా తన పని తను చేసుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ ఉంటూనే కొద్ది సెన్సిటివ్ ఆ పిల్ల అని ఒకటి ఉంది. భరణి గారు కంప్లీట్గా కాము, లో ప్రొఫైల్, అలాగా డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉంటాడు, మాట విసిరేయుడు అట్లా వచ్చింది. శ్రీజ అమ్మో గయ్యాలి గంప అన్నట్టు నేను సంజన చెప్పినట్టు బాబోయ్ మాకు భయం వేసేస్తుంది అన్నట్టుగా. ఇక ప్రియ అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ వచ్చింది. అతను ఏంటంటే ట్రాక్ కోసం వచ్చాడు, అందుకోసమే ఉన్నాడు అనే నెగిటివిటీ తెచ్చుకున్నాడు. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఆయన గేమ్ మొదలు పెట్టలేదంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ రెడ్ ఏమేమి యాపిల్స్ కూడా ఇచ్చేటప్పుడు రెడ్ కలర్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి కూడా రకరకాల విశ్లేషణ చేస్తాను. రెడ్ అంటే బాగోలేదు, డేంజరు, రిస్క్లో ఉన్నారనే లెక్క అని చెప్పేసి ఇలా ఏదో ఒక రకంగా పాజిటివ్గా నెగిటివ్ ఇంపాక్ట్ అంటే క్రియేట్ చేయలేకపోతున్నాడు పెద్దగా ఆటల్లో, టాస్కుల్లో. ఇక నెక్స్ట్ వన్ రీతు చౌదరి ఉంది. ప్రస్తుతానికి ఒక 8% అయితే ఉంది. బాగా నెగిటివ్ నడుస్తుంది హౌస్లో కూడా, హౌస్ బయట కూడా ప్రస్తుతానికి. అయితే లీస్ట్ నుంచి 2వ స్థానంలో ఉందంటే అంత నెగిటివిటీ ఆ టాస్క్ బిస్కెట్ చేసేసినా, అంత దారుణంగా ఆడేసినా సరే అదంతా క్రెడిట్ అంతా కంప్లీట్గా బాటంలో ఉండాలి కదా. చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ అనుకోవచ్చు. కానీ ప్రియా గొప్పతనం అదంతా. నేనుండగా ఇంకొకరు ఎవరైనా బాటంలో ఉంటే, లీస్ట్లో ఉంటే ఒప్పుకోను, నా ఆట స్టైలే వేరే మాదిరిగా ఆవిడైతే ఉంది. సో రీతు చౌదరి ఏంటంటే గేమ్లోనే తన ఫ్రెండ్ని గెలిపించుకునేదానికి కన్నింగ్ గేమ్ ఆడింది. మాట అయితే రఫ్గా, రూడ్గా లేదు. నామినేషన్లో కూడా మంచి పాయింటే పెడతా ఉంది. సో మొత్తానికి హౌస్లోనే ఈవిడికి ఇప్పటికే 2 ఫ్యాన్స్ ఉన్నారంటే, బొంగరంలో గిరా 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 ఆమె చుట్టూ తిరిగే వాళ్ళు అంటే మరి హౌస్లో ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి బాగా తెలిసిన అమ్మాయే కనుక మరి ఆల్రెడీ కొందరు ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే ఓట్లు వేస్తూ ఉన్నారు, అర్థమైతే ఉంది. ఇక సూపర్ 6లో లాస్ట్ 6 ఎవరంటే ప్రియా. ఒక 5% ఇట్లా పడతా ఉంది. ఎంతసేపు భరణి మీద ఎలా ఏడవాలి, ఎలా ఆయన్ని బ్యాడ్ చేయాలనుకుని ఈఎంఐ బ్యాడ్ అయిపోతూ ఉంది. మనీష్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ బాధ్యత నాది, నాకు తోడుగా మాస్క్ మీద తెచ్చుకుంటాను, మా ఇద్దరం కలిసి ఇక ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం వాళ్ళనే వీళ్ళని, ఇక అందరినీ ఆయన మీద గుసగొలుపుదాం అనే ఒక యాటిట్యూడ్తో ఆయన మిమ్మల్ని అందరినీ యూజ్ చేసుకుంటున్నాడు. ఆయన పాయింట్లన్నీ మీతో చెప్పించేస్తాడు. అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసేటప్పుడు కూడా సుమన్ శెట్టి వచ్చి నన్ను కంటెంట్ లేదు, ఇంటరాక్షన్ లేదు అనేటప్పుడు కళ్యాణ్కి కూడా ఉంటాయి కదా, ఆయన పాయింట్లు ఆయన చెప్పాడు. అలాగే ఈ ఫ్లోరా వచ్చి ఆమె కూడా నన్ను స్వీట్ అన్నారు, క్యూట్ అన్నారు, ఇన్నోసెంట్ అన్నారు, తేరా చూస్తే నేను కాదని ఆవిడ పాయింట్లు ఆవిడ చెప్పింది. ఇట్లా సంచాలకుగా అన్ఫెయిర్ అయ్యింది కదా. 2 టాస్కుల్లో కూడా ఇప్పుడు డిజాస్టరే కదా. సుమన్ శెట్టి విషయంలో హర్ట్ అయ్యారు, ఆయన అవుట్ చేసి ఇట్లా అలా అందరూ డిస్కషన్ చేసుకుని తెచ్చినా సార్ అందరి పాయింట్లు అవి కలెక్టివ్ పాయింట్స్. బట్ అబ్బెబ్బెబ్బే మీ పాయింట్స్ అయితే వచ్చేసి మీ గేము ఆడనివ్వకుండా, మీ వాయిస్ బయటకు రాకుండా మొత్తం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తొక్కేసి ఆ భరణి ఆడేస్తున్నాడు, మీరు ట్రోఫీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తున్నారని ఏవేవో పెద్ద పెద్ద మాటలు అంటుంది. కానీ ప్రియా వాస్తవానికి ప్రియా అండ్ కో ఆయనకి ట్రోఫీ ఇచ్చే బాధ్యత మాది, మేము ఉండగా మీకెందుకు, ఇంకొకరికి అవకాశం ఇవ్వం, ఏదైనా ఇవ్వాల్సి వస్తే మా భుజాల మీదగా తీసుకెళ్ళి టాప్ 5లో ఇప్పటికైతే పెట్టాం. ఇంకా టార్గెట్ ఇట్లా చేసి 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 ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా భరణి వీళ్ళ గురించి మాట్లాడింది లేదు. బట్ ఈ అమ్మాయి ఆయన మీద నెగిటివిటీ క్యారీ చేసి 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 ఎక్కడికి తీసుకెళ్దామని చూస్తూ ఉంది. సరే ఇక డబుల్ ఎలిమినేషన్ ఎందుకు తమిళనాడు కూడా పెట్టాల్సి వచ్చిందంటే చాలామంది ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చేస్తున్నారంట కదా, చాలామంది రెడీగా ఉన్నారంట కదా. సో మరి ఎలిమినేషన్ అయితే డబులే ఉంటుందా, ఇద్దరిని ఒకేసారి పంపిస్తారంటే నా అంచనా ప్రకారం పంపే ఛాన్సెస్ లేదు. ఒకవేళ పంపాల్సి వస్తే ఒక 8 మందినో 9 మందినో 10 మందినో మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమందిని తెచ్చిపడేసి ఆ ఎక్కువ మందిలో ఇద్దరిని పంపిస్తే బాటమ్ 2లో ఒక ఫెయిర్గా ఉంటుంది.
మరి తక్కువ మంది 5గురిని 6గురిని తెచ్చేటప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే అది వాళ్ళకి ఇంకోటి ఛాన్స్ ఇస్తే బెటర్ అనేది నా అంచనా. గత సీజన్లో కావచ్చు ఎప్పుడు కూడా అట్లా చేయలేదు, తక్కువ మందిలో డబుల్ డోస్ ఎవరు, కనీసం 8, 9, 10, 11 అలాంటి సందర్భాలు ఇద్దరినంటే సరే ఉన్నదంతా వచ్చేయండి, ఆడియన్స్ దగ్గర తేల్చుకుంటే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళండి, ఉండాల్సిన వాళ్ళు ఉండండి అని చేస్తారు. సో పంపరని నేనైతే అనుకుంటున్నా. అయితే కామనర్స్కి సంబంధించి ఈరోజు ఇప్పుడు యాపిల్ ఒక బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ ఇదంతా వస్తుంది కదా, నేనేమంటానంటే కామనర్స్కి సంబంధించి లెటర్స్ వాళ్ళు పంపించేటప్పుడు ఎవరో టాస్క్లు ఆడి విన్ అయితే లెటర్ తీసుకుంటారు. ఇప్పుడు తనుజకు ఒక లెటర్ అయితే వచ్చింది కదా, అట్లా వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ సిన్సియర్గా ఇస్తే బెటర్ అన్నది నా సిన్సియర్ అడ్వైజ్. ఇప్పుడు వాళ్ళు టాస్కేనమ్మా, వాళ్ళు నిజంగా పనోళ్ళు కాదు, వర్కర్స్ కాదు, మీరు నిజంగా ఓనర్స్ కాదు. సో కాస్త చూసి ఆచి తూచి మాట్లాడండి. వాళ్ళతో హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేశారనేది మైండ్లో పెట్టుకోండి. దానివల్ల మీరు బిస్కెట్లు అయిపోయారు. సో ఊరికే మా ఎక్స్పీరియన్స్ పోదు కదా, ఇలాంటి వాళ్ళు చెప్పామంటే కొద్దిగా అర్థం చేసుకోలేనప్పుడు ఏం చెప్పా, ఫస్ట్ డేనే చెప్పా, సెలబ్రిటీస్ నెత్తిన పాలు పోయడానికే వాళ్ళని టెనెంట్స్గా పెట్టాడు, ఈ కామనర్స్కి అయితే ఓనర్స్గా పెట్టాడు. సో వాళ్ళకి ఖచ్చితంగా చెడగొట్టుకుంటారు, ఆట ఎగిరెగిరి పడతారు, మిడిసి పడతారు, నేలకి దబ్బని ఎగిరెగిరి అంత దగ్గర దవేలు మన పడతారని చెప్పి అదే జరిగింది. సో ఇప్పటికే లెటర్స్ వెళ్ళిపోయినాయి హౌస్కి. బట్ అందులో నేను అప్పుడు చెప్పినట్టుగా కాస్త ఆచి తూచి ఏ పేచీ లేకుండా ఆడుకుంటే బెటర్రా నాయన, కన్నా చిన్న బుజ్జి అని వాళ్ళకు ఒక లెటర్లో ఎవరైనా సలహా సూచన ఇచ్చున్నారేమో చూద్దాం. సో మరి ఇది ఓటింగ్ అనాలిసిస్ మీకేమనిపించదో ఒక మెసేజ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి.